ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానాంశము సనుగు కొనుట వలన కలిగే అనర్థాలు. సనుగు కొనుట వలన కలిగే అనర్థాలు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, సనుగు కొనుట వలన కలిగే అనర్థాలు లేదా నష్టాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచున్నారు. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినది, మీరు సనగకుడి, కొందరు సనిగి సంహారకుని చేత నశించిపోయారు అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. ఇంకా క్రింది భాగంలో కనుక చదివినట్లయితే 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడను అని కూడా రాయబడినాయి. ఇక్కడ ఈ రోజున మనకి ఆ రోజు సనుగుకొని సంహారకుని చేత నశించిపోయిన వారి గురించి ఈరోజు మనకు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే, మనము యుగాంతపు సమయంలో ఉన్నాం, మంచి దినాల ముగింపులో ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు సమీపముగా మనం ఉన్నాం. ఆ రోజున అనేకులు సనుగుకొని వారు సంహారకుని చేత ఆ యొక్క చంపబడ్డారు, నశించిపోయారు. అయితే ఈ రోజున కూడా మనలో చాలామంది సనుక్కుంటూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మీరు ఉండకూడదు, ఉంటే సరిచేసుకోండి, క్రీస్తు రాకడ సమీపంగా ఉన్నది అని చెప్పడానికే, అప్పుడు చేసినట్లుగా అప్పుడు నష్టపోయినటువంటి వ్యక్తుల్లాగా ఈ రోజున మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే సనగటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అయిపోయినది. ఈ సనుగుకోవటం అనేది లోకానుసారంగా జీవించుతున్న వారు కూడా చేస్తున్నారు. అలాగే ఆత్మీయులు, విశ్వాసులు, క్రైస్తవులు, దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా అనేక సందర్భాలలో అనేక సార్లు సనుగుకుంటూ ఉండేటువంటి ధోరణిని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటున్నారు. ఈ రోజున దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి గల కారణం ఏంటి? మనలో అనేకులము అనేకమైనటువంటి విషయాల గురించి సనుగుకునేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాము అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సనుగుకోవటం అనేది పెద్ద పాపం కాదులే, జరిగేటువంటి విషయాల గురించి సనుగుకోవటం పెద్ద తప్పేమున్నది అని లైట్గా తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే అటువంటి వారిని గురించే సనుగుకోవటం అనేది ఎంత ఘోరమైన పాపమో, దాని వలన ఎన్ని పరిణామాలు, ఎన్ని అనర్థాలు, నష్టాలు చోటు చేసుకుంటాయో ఈ రోజున దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడబోచున్నారు. అయితే సనుగు కొనుట అంటే ఏమిటి, స్పష్టంగా మనకి సనుక్కోవటం అంటే ఏమిటి అనే విషయాలు వాక్యాధారాలతో మనము నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అయితే సనుగుకోవటం అనే దానికి మరికొన్ని అర్థాలను కూడా మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, సనుగు కొనుట అని అంటే ఆయాసపడడం, ఒకరి మీద బాధపడడం, ఒకరి మీద నిష్ఠూరపడడం అనేటువంటి అర్థాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సనుక్కోవటం అని అంటే ప్రధానంగా ఆయాసపడటం. సనుక్కోవటం అంటే ఏంటి? కొంతమంది తమలో తాము సనుక్కుంటూ ఉంటారు. మరికొంతమంది పైకి ఇతరుల దగ్గర కూడా, అనేక మంది ఉన్న దగ్గర కూడా
సనుక్కుంటూ ఉంటారు, ఆయాసపడుతూ ఉంటారు, నిష్ఠూరపడుతూ ఉంటారు, ఒకరి మీద ఒకరు బాధపడుతూ ఉండేటువంటి సందర్భం. అటువంటి అర్థాన్ని సనుగుకుంట అనేటువంటి అర్థంగా మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. అయితే ఈ సనుగుడు అనేది ఘోరమైన పాపమని బైబిల్ తెలియజేస్తుంది. సనుగు కొనుట అనేది ఘోరమైన పాపము, అది దేవునికి అసహ్యమైనదని, దేవునికి కోపాన్ని తెప్పించేదని, సనుగు కొనుట ద్వారా దేవుని యొక్క ఉగ్రతను రుచి చూడాల్సి వస్తుందని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సనుగుడు అనేది, సనుగు కొనుట అనేది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది, దీన్ని ఎవరు ప్రేరేపిస్తారు అని కనుక మనం ఆలోచన చేస్తే, సనుగు కొనటం అనేది సాతాను యొక్క ప్రేరేపణ అని స్పష్టంగా గ్రహించాలి. ఈ రోజున చాలామంది లోపల సనుక్కున్నా, బయట సనుక్కున్నా అది సాతాను ప్రేరేపిస్తేనే అది జరుగుతున్నది. మంచికి సనుక్కున్నారా, చెడుకు సనుక్కున్నారని కాదు, అసలు సనుక్కుంటున్నాడు ఒక వ్యక్తి అని కనుక అంటే, ఒక వ్యక్తి సనుక్కుంటం అనేది అది సాతాను యొక్క ప్రేరేపణనని ఈ రోజున స్పష్టంగా గ్రహించాలి. సాతాను రెచ్చగొట్టి మరి ఇటువంటి పాపాన్ని చేయిస్తుంటాడు. సాతానుడు రెచ్చగొట్టి ప్రేరేపించి చేయించేటువంటి పాపమే సనుగు కొనుట అనేది. చాలామంది సాతానుడి చేత ప్రేరేపించబడి ఇటు దేవునికి అటు దేవుని సేవకుల మీద సనుగుకుంటూ వారికే వారు అనేక నష్టాలను, అనర్థాలను వారికే వారు తెచ్చిపెట్టుకునేవారుగా ఉంటున్నారు. ఈ రోజున చాలామంది నష్టపోవడానికి, అనేకమైన పరిణామాలను ఎదుర్కొనడానికి, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? అందులో ఒక భాగము దేవుని మీద, దేవుని సేవకుల మీద, దేవుని బిడల మీద సనుగుకోవటమే. అందుకని సనుగు కొనుట అనేది ఘోరమైన తప్పిదంగా దేవుడు ఎంచుతున్నాడు ఈ రోజున. అందుకనే వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. పౌలు భక్తుడు 1 కొరింథీ 10:10 స్పష్టంగా రాస్తున్నారు ఈ మాట, మీరు సనుగకండి. ఆనాడు దేవుని బిడలు సనుక్కొని ఆ సనుగుడు ద్వారానే దేవుని యొక్క ఉగ్రతను రుచి చూశారు. కాబట్టి ఈ రోజును కూడా వింటున్న మీలో చాలామంది సనుక్కుంటున్నారు. అయితే సనుక్కోవద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుండగా ఏ విషయమై మనం ఎవరి మీద సనుక్కుంటున్నామో, దేని విషయమై సనుక్కుంటూ ఉన్నామో అది ఘోరమైన తప్పిదమని గ్రహించుకొని మనం సరి చేసుకొని దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నట్లయితే, ఆనాడు సనుక్కొని ఉగ్రత పాలైనటువంటి వారిలాగా కాకుండా ఈరోజు క్షమించబడిన వారిలాగా మరలా తిరిగి దేవునితో అంటుగట్టబడేటువంటి స్థితిని కలిగి ఉంటాము. అయితే మనుషులు ఎప్పుడు సనుక్కుంటారు, ఏ సందర్భాల్లో, ఏ పరిస్థితుల్లో మనుషులు సనుక్కోగలుగుతారు అని కనుక ఆలోచన చేస్తే, మనుషులు వారు అనుకున్నవి జరగనప్పుడు, వారు అనుకోనివి జరిగినప్పుడు, మనుషులు అనేక సార్లు వారు ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు, అనేక సార్లు వారు నష్టాల్లో గుండా ప్రయాణం చేసినప్పుడు ఎక్కువగా సనుగుకోవడం జరుగుతుంది. నా ప్రియ దేవుని బిడలారా, వాస్తవానికి సనుగు కొనుట అనేది ఒక జబ్బు వంటిది. అదొక రోగం, ప్రమాదకరమైన రోగం. అది మానసికమైన జబ్బును కలిగ చేస్తుంది. శరీరానికి జబ్బు చేస్తే ఏదో మెడిసిన్ తీసుకోవటం ద్వారా, దేనిని పాటించడం ద్వారానో మనము శరీరానికి వచ్చినటువంటి జబ్బును తగ్గించుకోగలుగుతాం. శరీరానికి జబ్బు వచ్చినంత మాత్రం పెద్ద నష్టమేం లేదు, కానీ శరీరం క్షీణించిపోతుంది. కానీ ఈ సనుగు కొనుట ద్వారా మనస్సు క్షీణించిపోతుంది, అలాగే ఆత్మ చల్లారిపోతుంది, ఆత్మ ఆరిపోయేటువంటి స్థితిలోనికి వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డల, సనుగు కొనుట అనేది ఆత్మీయమైనటువంటి ఆ స్థితిని పాడు చేసేదిగా ఉంటుంది, మనస్సుని క్షీణింపచేసేదిగా ఉంటుంది. మానసికంగా ఒక జబ్బు సనుగు కొనుట అనేటువంటి వాస్తవాన్ని ఈ రోజున గమనించాలి. మనుషులు చాలామంది ఈ రోజున సనుక్కోవడానికి గల కారణం, వాళ్ళు అనుకున్నవి జరిగితేనేమో ఓ గొప్పగా దేవుణ్ణి పొగుడుతూ ఉంటారు, ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. వారు గనక అనుకోనివి జరిగినప్పుడు,
అనుకున్నవి జరగనప్పుడు, నష్టాలు ఎదురైనప్పుడు, ప్రతికూలమైన పరిస్థితుల గుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది ఈరోజు చేస్తున్న తప్పిదం ఏమిటి అంటే వారు లోపల సనుక్కుంటూ ఉంటారు, కొంతమంది పైకి సనుక్కుంటారు. అంతేకాదు ఇంకా ఈ సనుగుటం అనేది ఎవరి మీద చేస్తారు అని కనుక ఆలోచన చేస్తే ఒక్కోసారి చాలా ఘోరమైన తప్పిదం దేవుని మీద సనుక్కుంటారు, దేవుని సేవకుల మీద సనుక్కుంటారు, దేవుని బిడ్డల మీద కూడా సనుక్కునేటువంటి సందర్భాలు ఈ రోజున అనేక మందిలో చూస్తూ ఉంటాం. అయితే ఇది చాలా ఘోరమైన పాపమని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉన్నారు. మనుషులు వారు ఎదుర్కొనేటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో చాలాసార్లు సనుక్కునేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తికి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి, అనుకోనివి జరిగాయి, అనుకున్నవి జరగలేదు, నష్టాల్లో కూడా వెళ్తున్నారు అని అంటే అక్కడ ఏదో మనలోనే ఏదో తప్పిదం ఉన్నది, మనమే ఏదో ఒక రకమైన పాపం చేస్తూ ఉంటాము, మనలోనే ఏదో ఒక లోపం ఉండి ఉండవచ్చు. అందుకని మనం ప్రతికూలమైన పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తాం. అలాగే కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు కూడా మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రాన మనలో ఉన్న లోపాన్ని, మనలో ఉన్న పాపాన్ని గ్రహించుకోకుండా దేవుడే పరీక్షిస్తున్నాడు, ఈ పరీక్ష తర్వాత గొప్ప మహిమ కార్యాలు ఉంటాయని గ్రహించకుండా అనేకులు లోకస్తులు సనుక్కుంటున్నారంటే సరే, ఆత్మీయులమని చెప్పుకుంటున్నవారు, ఆత్మచేత నడిపించబడుతున్నామని చెప్పుకుంటున్న వారు కూడా చేస్తున్న పొరపాటు తప్పిదం ఏమిటి ఈ రోజున అని అంటే దేవుని మీద సనుక్కుంటున్నారు, దేవుని సేవకుల మీద, దేవుని బిడ్డల మీద కూడా సనుక్కునేటువంటి సందర్భాలు వస్తున్నాయి. అయితే ఈ రోజున గ్రహించండి నా ప్రియ స్నేహితురాలా, నీవు సనుక్కుంటున్న సనుగుడు నీకు గొప్ప అనర్థాన్ని తీసుకురాబోతుంది సుమా, నీకు అనేక నష్టాలను కలిగి చేయబోతుంది సుమా. ఆ నష్టాలు, అనర్థాలు నీకు జరగకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున హెచ్చరిస్తూ బుద్ధిని కలిగ చేస్తూ మాట్లాడుచున్నారు. కాబట్టి మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు దేని నిమిత్తం వచ్చాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకై మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనకై మనం దేవుని యొద్దకు వెళ్ళి సరి చేసుకోవాలి. ఇది దేని నిమిత్తం వచ్చిందో, ఈ ప్రతికూలమైన పరిస్థితులు, ఈ నష్టము, ఈ పరిణామాలు ఇవి ఎందుకు జరిగాయో నా జీవితంలో, మా కుటుంబంలో అని దేవుని యొద్దకు వెళ్ళి గనక మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా మనకు దేని నిమిత్తం అవి జరిగాయో బయలుపరుస్తారు. మన దేవుడు అడిగితే బయలుపరిచేటువంటి దేవుడు, మర్మాలను కూడా బయలుపరిచే దేవుడు మన దేవుడు. సరి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తరిమేసే దేవుడు, విసర్జించే దేవుడు, తృణీకరించే దేవుడు కాదు మన దేవుడు. మన పాపాలను సరి చేసుకోవటానికి, మనం ఎదుర్కొన్న పరిస్థితి దేని నిమిత్తం వచ్చాయో తెలుసుకోవడానికి వెళితే ఆయన చక్కగా మనకి వివరించి చెప్తారు, అర్థమయ్యే రీతిలో మనతో మాట్లాడుతారు నా ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు వెంటనే సమస్య పరిష్కరించబడుతుంది, సనుగు కొనటానికి అవకాశమే ఉండదు. మనమే సాతానుడికి అవకాశం ఇస్తున్నాము. వాడు రెచ్చగొట్టి చేయించేటువంటి పాపము ఆత్మీయులను ఏమిటి అని అంటే ఈ రోజున గ్రహించుదాం. సనుగుడు అనేది సాతానుడు ఒక ఆత్మీయుడిని రెచ్చగొట్టి చేయించేటువంటి పాపము. అయితే చాలామంది ఈ సనుక్కుంటూ దేవుణ్ణి దూషించేటువంటి వ్యక్తులుగా కూడా మారిపోతూ ఉన్నారు. దేవుని మీద సనుక్కోవటం వల్ల, దేవుని బిడ్డల మీద సనుక్కోవటం వల్ల, దేవుని దూషించటం వలన మనకే కదా అనర్థాలు, నష్టాలు వాటిల్లేది. అది గ్రహించకుండా, జరిగినటువంటి పరిస్థితుల గురించి ఆలోచించకుండా చాలామంది ఆత్మీయులు ఈ రోజున, ముఖ్యంగా దేవుడు ఆత్మీయులతోనే ఈ రోజున మాట్లాడుచున్నారు. లోకానుసారమైన వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడటం లేదు. నీవు రక్షించబడి క్రైస్తవునిగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో అనేక సార్లు నువ్వు సనుక్కుంటూ ఉన్నావు. ఎందుకు ఆ పరిణామాలు వచ్చాయో గ్రహించుకోకుండా, దేవుడు చేసే కార్యం ఏమిటో తెలుసుకోకుండా నీకై నువ్వు సనుగుకుంటున్నావే, అది నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని కలుగ చేస్తుంది. కాబట్టి నష్టపోకుండా ఉండాలని దేవుడి రోజున నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీలో ఉన్న లోపాన్ని దేవుడు ఎత్తిపట్టి చూపిస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారానే
దేవుడు మనలో ఉన్న లోపాలు ఏమిటో, పాపం ఏమిటో దేవుడు మనకు బయలుపరుస్తారు. ఈ రోజున మనందరం సరి చేసుకుందాం నా ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఎవరైనా కుటుంబంలో నష్టాలు, చనిపోయినటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ఇవి దేని నిమిత్తము జరిగాయో అని తెలుసుకోరు. వారు చేసిన తప్పులను సరిచేసుకోవడానికి ఇష్టపడరు, కానీ వారు సనుక్కునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఎవరు సనుక్కుంటారు ఎక్కువగా? ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు సనుగుకుంటూ ఉంటారు? ఈ సనుగుడు అనేది ఎవరిలో ఉంటుంది ఎక్కువగా అని కనుక మనం ఆలోచన చేస్తే, అవిధేయులు, అవిశ్వాసులు, ద్విమనస్తత్వం కలిగినటువంటి వారు, దేవుని శక్తిని గ్రహించినటువంటి వారు, దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేనటువంటి వారు, ఆత్మీయులమని చెప్పుకుంటూ లోకాన్ని ప్రేమిస్తూ తమ సొంత ఇష్టాలను, సొంత మార్గాలను ప్రయాణం చేస్తూ వాటిని ఇష్టపడుతూ లోకానుసారమైన జీవితాన్ని జీవించేవారు, గర్వము, అహంకారం కలిగిన వారు, స్వార్థం కలిగినటువంటి వారు, హృదయ కాఠిన్యత కలిగినటువంటి వారు, పాపాన్ని త్వరగా ఒప్పుకొనటువంటి వాళ్ళు, వేషధారులు, నామకార్థ క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు, దేవుని మాటకు లోబడిన వారు, దేవుని వాగ్దానాలను విశ్వసించని వారు, ఓర్పు సహనాలు లేనటువంటి వారు, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి వారు ఎక్కువగా సనుక్కుంటూ ఉంటారట. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించుకుందాం. ఈ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో వారు ఎక్కువగా ఇటువంటి సనుగుకునేటువంటి విధానాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి ఘోరమైన తప్పిదాన్ని చేస్తూ ఉంటారు. మనము యోగ్యులమని చెప్పుకుంటూ అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా స్వార్థను ప్రకటిస్తున్నాము, చక్కగా ప్రార్థన చేస్తున్నాము, చక్కగా ఇతరులను బలపరుస్తూ ఉన్నాము, మన ఆత్మీయత సక్రమంగానే కొనసాగుతుంది అనుకుంటూ ఇటువంటి ఈ ఘోరమైనటువంటి ఈ లోపాలు, పాపాలు మనలో ఉంచుకుంట ద్వారా సనుగుకొనటం అనేది పాపం కాదనే ధోరణిలో కొంతమంది ఉంటున్నారు. కాబట్టి దేవుడి రోజున అటువంటి వారితో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎంతగా స్వార్థ ప్రకటించినా, ఎంతగా ఇతరులను బలపరిచినా, నువ్వు అనుకున్న సమయానికి కార్యాలు జరగకపోతే సనుగుకుంటున్నావు. నువ్వు యోగ్యురాలవు, యోగ్యుడని నీలో నీవే భ్రమపడుతున్నావు. కానీ ఈ సనుగుడు అనేటువంటి మానసికమైన జబ్బు ద్వారా నీ ఆత్మీయస్థితి పతనమైపోతూ ఉన్నది అని, సాతానుడికి నువ్వు చేరువవుతున్నావని, సాతానుడు నిన్ను రెచ్చగొట్టి ప్రేరేపిస్తున్నటువంటి పాపము సనుగుడు నీలో ఉన్నదని నువ్వు గ్రహించలేకపోతున్నావు సుమా. అయితే ఈ రోజున దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున సనుగుకున్నటువంటి ఆత్మీయులు అనబడేటువంటి వాళ్ళు ఎంతగానో నష్టపోయారు. అయితే ఆ నష్టాన్ని మనం ఈ రోజున రుచి చూడకూడదని దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఎవరిలో ఈ సనుగుడు ఉంటుంది, ఎవరు ఎక్కువగా సనుగుకుంటారు అని అంటే అవిధేయులట. అవిధేయులంటే ఎవరు? దేవుని మాటకు లోబడిన వారు, దేవుని వాక్యానికి లోబడినటువంటి వారు, దేవుని వాక్యానికి విధేయత చూపనటువంటి వారు అవిధేయులు అని అంటే. కొన్ని నచ్చిన విషయాలకు లోబడుతూ నీకు నచ్చని విషయాలు దేవుడు చెప్తుంటే వాటికి లోబడకుండా ఉంటే నువ్వు అవిధేయుడవు, అవిధేయురాలవే. నువ్వు సరి చేసుకోవాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఇంకా సరి చేసుకోకపోతే నువ్వు అవిధేయుడవు, అవిధేయురాలవే. అవిధేయత అనేది దేవునికి అసహ్యమైనటువంటి క్రియ, ఘోరమైన పాపము. ఆనాడు ఆదాము హవ్వలు దేవునికి అవిధేయులైపోయారు, ఏదేను వనం నుండి త్రోసివేయబడ్డారు. చాలామంది దేవునికి అవిధేయులయ్యి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా. అవిధేయత అనేది దేవునికి దూరం చేస్తుంది. అవిధేయత అనేది సాతానుడికి దగ్గర చేస్తుంది. సాతానుడు ప్రవేశిస్తేనే మనం అవిధేయులం అయిపోతాం దేవునికి. బైబిల్ అంతటా కూడా ఒకే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏమిటి అని అంటే, అవిధేయత ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవుని కృపను కోల్పోతారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతారు.
విధేయత కలిగిన వారికే దేవుడు వాగ్దానం చేస్తారు, వాటిని నెరవేర్చుతారు. విధేయత లోపడట నేర్చుకున్నటువంటి వారే దేవునికి సమీపంగా జీవిస్తారు, దేవునితో సత్సంబంధాన్ని కలిగి జీవిస్తారు. వారి ఆత్మీయ స్థితి ఫలిస్తుంది. అవిధేయుల యొక్క ఆత్మీయ స్థితి పతనమైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవిధేయులు దేవుని మనస్సుని ఎరగలేరు. కాబట్టి అవిధేయులలో ఎక్కువగా సనుగుకుంటా ఉంటుంది. ఒకవేళ దేవుని మాటకు లోబడకుండా నువ్వు సనుగుకుంటున్నావేమో, దేవుడు చెప్పాడు స్పష్టంగా నువ్వు గ్రహించుకోకుండా సనుక్కుంటున్నావేమో, నీలో ఉన్న లోపం అవిధేయతేమో సరి చేసుకో ఈ రోజున. అలాగే అవిశ్వాసుల్లో కూడా ఎక్కువగా సనుగుడు ఉంటుందట. అవిశ్వాసులు అంటే దేవుని విశ్వసించని వారు, దేవుని కార్యాలు విశ్వసించని వారు, దేవుని వాగ్దానాలను విశ్వసించని వారు. అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకే సాతాను గుడ్డితనం కలిగ చేస్తారు. ఆత్మీయ అంధత్వం కలిగిన వారే అవిశ్వాసులు అని అంటే దేవుడు ఏం చెప్పినా, ఏ మాట చెప్పినా వాటి మీద నమ్మకం ఉంచరు వాళ్ళు. అయితే అవిశ్వాసులు సనుగుకుంటూ ఉంటారట. ద్విమనస్తత్వం కలిగిన వారు కూడా సనుక్కుంటూ ఉంటారు. ఏక మనస్సు కలిగి ఉండేవారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నవారు. ఏక మనస్సు అనేది యేసుక్రీస్తునకు సంబంధించినది. యేసయ్య ఏక మనస్సుతోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారు. యేసయ్య ఏక మనస్సును కలిగి ఉన్నారు. దేవుని భక్తులు ఏక మనస్సుతో దేవుని ఆరాధించారు, సేవించారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. ఏక మనస్సు ద్వారా అన్నిటిని మనం సాధించగలుగుతాము. ద్విమనస్తత్వం ఉన్న చోట అంటే సగం లోకము సగం భక్తి అనుకునేటువంటి వాళ్ళలో ఎక్కువగా సనుగుతూ ఉంటారు. ద్విమనస్తత్వం అనేది దేవునికి దూరం చేస్తుంది, దేవుని యొద్ద నుండి ఏమీ పొందుకోకుండా కూడా చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ద్విమనస్తత్వాన్ని సాతానుడు కలుగ చేస్తాడు. ఏక మనస్సును పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. చాలామంది దేవుడు మాట్లాడుతుంటే ఈ లోపం నీలో ఉందని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నీలో లోపాలని అని చెప్తుంటే దేవుని సేవకులను కూడా సనుక్కుంటూ ఉంటారు, సేవకుల మీద కూడా సనుక్కుంటూ ఉంటారు. పాపాలు ఒప్పుకోనని సరి చేసుకోనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎక్కువగా సనుక్కుంటూ ఉంటారు. వారే పాపులు అని పిలువబడతారు. అలాగే వేషధారి తన నామకార్థంగా భక్తి చేసేవారు ఎక్కువగా సనుక్కుంటూ ఉంటారు. హృదయము కఠినమైపోయినటువంటి వాళ్ళు ఎక్కువగా సనుక్కుంటూ ఉంటారు. లోకం మీద అమితమైన ప్రేమ కలిగినటువంటి వాళ్ళు వారి ఇష్టాలు నెరవేర్చబడినప్పుడు సనుక్కుంటూ ఉంటారు. దేవుని మీద, దేవుని సేవకుల మీద, దేవుని బిడ్డల మీద, అనేకుల మీద సనుక్కుంటూ ఉంటారు. గర్వము, అహంకారము, స్వార్థపూరితమైన స్వభావం కలిగినటువంటి వారు ఎక్కువగా సనుక్కుంటూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అర్థం చేసుకోలేని వారు, దేవుని ప్రేమించలేని వారే ఎక్కువగా సనుక్కుంటూ దేవుని ఉగ్రతకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి ఈ లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా సనుగుతూ ఉంటారు. అయితే ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో, అందుకే మనం సనుక్కుంటూ ఉన్నామేమో. సనుక్కుంటూ ఉన్నారు అని అంటే దేవునికి దూరం అయిపోతున్నామని అర్థం. అలాగే ఇటువంటి లక్షణాలు ఉండి కొంతమంది ఆత్మీయులు అని చెప్పుకుంటున్న వారు దేవుడి కార్యాలు చేసినప్పుడు ఎంతగానో అందరికీ సాక్ష్యం చెప్తారు, ఉప్పొంగిపోతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ దేవుడు పరీక్షిస్తూ ఉన్నప్పుడు, కొన్ని శ్రమలేలో చేసినప్పుడు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నప్పుడు మాత్రం దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతారు, దేవుడు చేసిన మేలును మర్చిపోతారు. అప్పటికప్పుడు జరిగిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ మరలా దేవుని మీద ఆయాసపడుతూ సనుక్కుంటూ ఉంటారు. ఏమి భక్తులే, ఏమి కార్యాలే, ఏమి జీవితంలే. కొంతమంది వాళ్ళకై వాళ్ళు నిష్ఠూర పడిపోతూ ఉంటారు, వాళ్ళకై వారి మీద వాళ్ళు బాధపడుతూ ఉంటారు, వాళ్ళకై వాళ్ళు సనుక్కుంటూ ఉంటారు. మా జీవితం ఇంతేలే అంటూ వారిని వారు నిందించుకుంటూ ఉంటారు. అయితే మరి విధేయులు ఏ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు? విధేయులు, విశ్వాసులు ప్రతికూలమైన పరిస్థితులు, కొన్ని నష్టాలు, కొన్ని పరీక్షల ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని కనపరుస్తారు అని అంటే, మొట్టమొట్ట విధేయత కలిగిన వారు, విశ్వాసం కలిగినటువంటి వారు, దేవుని ప్రేమించేటువంటి వారు
నిస్వార్థమైన భక్తి చేస్తున్నటువంటి వారు ప్రతికూలమైన పరిస్థితులు అనుకోనివి జరిగిపోయినప్పటికీ, నష్టాల్లో కూడా వెళ్తున్నప్పటికీ మొట్టమొదట వారు చేసే పని ఏమిటో తెలుసా? వారిలో ఏదైనా లోపం ఉందేమోనని సరిచేసుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొద్దకు మొట్టమొదట వాళ్ళు వెళ్ళగలుగుతారు. దేవుని యొద్దకు వెళ్ళి సరి చేసుకోగలుగుతారు. దేని నిమిత్తం ఇవి జరుగుతున్నాయో దేవుని అడిగి తెలుసుకుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో కూడా సనుగుకోరు, కానీ వాళ్ళు లోపాలను సరిచేసుకోవడానికి ఇష్టపడుతూ దేవుని మీద ఆధారపడతారు, దేవుని ఆశ్రయిస్తారు, దేవుని మీద ఆనుకుంటారు, దేవుని వాగ్దానాలను విశ్వసిస్తారు. దేవుని వాగ్దానాల పట్ల దృఢంగా విశ్వసిస్తారు. ఇప్పుడు మాకు ఈ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయనంటే మాలో ఏదో లోపం ఉన్నది, లేదా దేవుడు వీటి తర్వాత ఏదో గొప్ప వాగ్దానాన్ని, మహిమ కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు, చేయబోతున్నాడని దృఢంగా విశ్వసించి ఆ పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించేవారుగా, దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉంటారు. వారే విధేయత కలిగిన వారు, విశ్వాసులు, దేవుని ప్రేమించి నిస్వార్థమైన భక్తి చేస్తున్నవారు. వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సనుగుకోరు. అలాగే ఈ సనుగు కొనుట అనేది చాలా అనర్థాలకు, చాలా నష్టాలకు దారితీస్తుందని ఈ రోజున దేవుడు మాట్లాడుచున్నారు. సనుగు కొనుట అనేది దేవునికి చాలా కోపాన్ని తెప్పిస్తుంది, అసహ్యం వేస్తుంది. సనుక్కునే వాళ్ళంటే దేవుడు ఘోరమైన పాపంగా, తప్పిదంగా దేవుడు చూస్తారు సనుగు కొనుట అనే దానిని. సనుగుడు ద్వారా మనము దేవుని ఉగ్రతకు గురి అవ్వాల్సి వస్తుంది. సనుగు కొనుట ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాలను కోల్పోయేటువంటి పరిస్థితికి వెళ్తాం. సనుగు కొనుట ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితులకు వెళ్తాం. సనుగు కొనుట ద్వారా మనము పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులకు వెళ్తాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో కొందరిని జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మీయులమని చెప్పుకుంటున్న వాళ్ళు, దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కార్యాలను చూసినటువంటి వారు, దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆ యొక్క ఆశ్చర్య కార్యాలను అనుభవించిన వారు కూడా అనేకులు కొన్నిసార్లు దేవుని మీద సనుక్కున్నారు, దేవుని బిడ్డల మీద సనుక్కున్నారు. దేవుడు కార్యాలు చేసినప్పుడేమో, మేలు చేసినప్పుడు, ఉపకారాలు చేసినప్పుడేమో దేవుణ్ణి పాడుతూ, స్తుతిస్తూ గంతులు వేశారు. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని నష్టాలు ఎదుర్కొన్నప్పుడు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు అదే వ్యక్తులు ఒకప్పుడు దేవుణ్ణి పొగిడేవారు, ఒకప్పుడు దేవుని కార్యాలు చూసిన వారు, వాళ్ళు వెళ్తున్న ప్రతికూలమైనటువంటి మార్గాలను చూసినప్పుడు వెంటనే వాళ్ళు మనస్సు మారిపోయి, వాళ్ళు హృదయం కఠినం చేసుకొని స్వార్థంగా, గర్వంగా, అహంకారంగా దేవుని మీద ఆయాసపడ్డారు, దేవుని సేవకుల మీద కూడా ఆయాసపడ్డారు. అయితే ఫలితం ఏమైంది? వాళ్ళంతా దేవుని ఉగ్రతను రుచి చూసినట్లుగా బైబిల్లో చూస్తాం. వారిలో ఈరోజు కొద్దిమందిని జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశపు నుండి, బానిసత్వం నుండి దేవుడే మోషే అహరోనుల ద్వారా వారిని బయటికి తీసుకొచ్చి 40 సంవత్సరాలు అరణ్య మార్గాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే బానిసత్వంలో 430 సంవత్సరాలు అణిచివేయబడినటువంటి ఇశ్రాయేలీలను దేవుడు కనికరించి ఆ బానిసత్వం కట్ల నుండి విడిపించి, ఆ బంధించబడిన స్థితి నుండి విడిపించి, ఆ కష్టాల కొలిమిలో నుండి బయటికి తెప్పించి ఆయన అరణ్య మార్గంలో నడిపిస్తూ, వాళ్ళు ఎన్నడూ కని విని ఎరుగని అద్భుత ఆశ్చర్య కార్యాలు వాళ్ళ ముందర చేస్తూ, వారిని స్వయంగా దేవాతి దేవుడే పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళకి ముందుగా నడుస్తూ వారిని నడిపిస్తూ ఉంటే, దేవుడే స్వయంగా వారికి కనబడి వాళ్ళను అద్భుత ఆశ్చర్య కార్యాలతో, మేలులతో తృప్తిపరుస్తూ, ఎన్నడూ ఎవరి దగ్గర చేయని కార్యాలను వాళ్ళ ముందర కనపరుస్తూ, వాళ్ళని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటే, ఆ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు కార్యాలు చేసినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు గంతులేస్తూ దేవుని స్తుతించారు, పాటలు పాడారు కూడా.
నీ వంటి దేవుడు, గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా. నీ బాహు బలమైనది, నువ్వు శక్తిమంతుడవు అంటూ పొగుడుతూ గంతులేస్తూ స్తుతిస్తూ పాటలు పాడేవాళ్ళు మరలా దేవుడు వాళ్ళని పరీక్షించాలని, ఏ సమయంలోనైనా వాళ్ళు నా మీద ఆధారపడాలి, నన్ను ఆశ్రయించాలి, నేను చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచాలని దేవుడు కొన్నిసార్లు వారిని పరీక్షిస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు కొన్నిటిని వాళ్ళ ముందు కనపడకుండా కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులను దేవుడే ఎలో చేసినప్పుడు మాత్రం ఆ పొగిడినటువంటి వ్యక్తులే, అద్భుతాలు చూసినటువంటి వ్యక్తులే ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు పరీక్షిస్తున్నప్పుడు వెంటనే మనసు మార్చుకొని వారి హృదయాలను కఠినపరుచుకొని దేవుని మీద, మోషే అహరోనుల మీద సనుక్కుంటూ ఉన్నారు, ఆయాసపడుతున్నారు, నిష్ఠూరపడుతున్నారు. ఆ సందర్భాలను మనం చూస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనంలో, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను అని రాయబడి ఉన్నది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడింది, ఎవరిని గురించి అని అంటే, అప్పట్లో కొందరు సనుగుకొని సంహారకుని చేత నశించిపోయారని రాయబడినది. ఆ వాక్యము ఈ ఇశ్రాయేలుని గురించే రాయబడినది. వాళ్ళు సనుగుకొనుట చేతనే దేవుడు సంహారకుని చేత నశింపచేశారు. దేవుడే అరణ్యంలో వాళ్ళని హతమార్చినట్లుగా మనం చూస్తాము నా ప్రియ దేవుని బిడలారా. అయితే ఈ ఇశ్రాయేలీలు మోషే అహరోనుల మీద, దేవుని మీద ఎందుకు ఆయాసపడుతున్నారు, ఎందుకు సనుక్కుంటున్నారు మాటి మాటికి అని అంటే, ఈ లోకానుసారమైనటువంటి వాటి కొరకు, ఇంకా చెప్పాలి అని అంటే తిండి కొరకు, మాంసము కొరకు, నీళ్ల కొరకు, వారి కడుపును నింపుకొనుట కొరకు, తాత్కాలికమైన దప్పికను, తాత్కాలికమైనటువంటి ఆకలిని తీర్చుకోవటం కొరకు వారు దేవుని మీద, మోషే అహరోనుల మీద సనుక్కుంటూ ఆయాసపడుతూ ఉన్నారు. ఒక్కసారా, 2 సార్లా కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ 40 సంవత్సరాలు కూడా వాళ్ళు మాటి మాటికి దేవుని సేవకుల మీద, దేవుని మీద సనుక్కుంటూనే ఉన్నారట. దేవుడు చేసే కార్యాలు చూస్తున్నారు, దేవుడిచ్చే వాటిని చక్కగా భుజిస్తూ ఉన్నారు. అయితే వారిలో ఉన్న వేషధారితనం ఎప్పుడు బయటపడింది, వాళ్ళలో ఉన్న నామకార్థపు భక్తి ఎప్పుడు బయటపడింది, వాళ్ళలో ఉన్న గర్వం, అహంకారము, స్వార్థపూరితమైన భక్తి ఎప్పుడు బయటపడింది, వాళ్ళు అవిధేయులు, అవిశ్వాసులు అనేటువంటి విషయం ఎప్పుడు తెలిసిందనంటే దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నప్పుడు తెలిసింది. ఎప్పుడైనా మన అస్సలు భక్తి, మన అస్సలు విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది, మనం అసలు దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళమా లేదా, దేవుని వాగ్దానాన్ని విశ్వసిస్తున్న వాళ్ళమా లేదా అనే విషయం ఎప్పుడు మన గురించి అర్థమవుతుంది అని అంటే, దేవుడు మనకు పరీక్షిస్తున్నప్పుడు, దేవుడే కొన్ని శ్రమలను మనకు ఎలో చేసినప్పుడు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీ భక్తి, నా భక్తి ఎటువంటిదో అర్థమవుతుంది. అప్పుడు దేవునికి లోబడే వాళ్ళమో, విధేయత చూపే వాళ్ళమో లేదో అర్థమవుతుంది. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలను, దేవుని మాట మీద నిలబడతామా లేదనేది అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వేషధారులమా లేదా భక్తి పరులమా అనేటువంటి వాస్తవం అప్పుడు బయటపడుతుంది. అందుకే ఆత్మీయులను, విశ్వాసులను, భక్తి పరులు అనుకుంటున్నటువంటి వాళ్ళని దేవుడే కొన్నిసార్లు పరీక్షించి వీళ్ళ హృదయంలో ఉన్నటువంటి భక్తి ఎటువంటిదో బయటకు చూపించడానికి, తెలియపరచడానికి, దేవుడు కనుగొనడానికి దేవుడు అనేక సార్లు మనల్ని పరీక్షిస్తుంటాడు. దేవుని బిడ్డలారా, మన భక్తి, మన విశ్వాసము, మనం దేవుని ప్రేమించేటువంటి విధానము, మనం దేవునికి మాటకు విధేయత చూపుతున్నామా లేదా, అసలు వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అనేది తెలియాలి అని అంటే మనం కొన్ని శ్రమల గుండా ప్రయాణం చేయాలి, మనం కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేయాలి, మనం కొన్ని నష్టాల గుండా ప్రయాణం చేయాలి, మనం కొన్నిసార్లు లేమి గుండా ప్రయాణం చేయాలి, కరువు గుండా ప్రయాణం చేయాలి,
మనం కొన్ని అవమానాలు, నిందలను అనుభవిస్తూ ప్రయాణం చేయాలి. కొన్ని కష్టాలలో గుండా మనం ప్రయాణం చేయాలి. అప్పుడే మనం అసలు భక్తిపరులమా, విశ్వాసులమా, ఆత్మీయులమా, వాక్యానుసారంగా జీవించుచున్న వారమా లేదా అనే వాస్తవం అప్పుడు మాత్రమే బయటపడుతుంది. దేవుడు కొన్నిసార్లు ప్రతి ఒక్కరిని దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని, తన స్వాస్థ్యాన్ని ఎప్పుడు కూడా బాధించడానికి, శోధించడానికి శ్రమలు ఎలో చేయడు. కానీ ఆయన మనలో ఉన్నటువంటి దానిని, భక్తిని ఆయన తెలుసుకోవడానికి, మనము కూడా దాన్ని ఎరగటానికి, మనం ఇంకా ఆత్మీయతలో ముందుకు కొనసాగటానికి, మనం ఇంకా శుద్ధ సువర్ణంగా మార్చబడటానికి, మనం ఇంకా వెలుగులా ప్రకాశించడానికే దేవుడు కొన్నిసార్లు ఆయా మార్గాల గుండా మనం నడిపిస్తూ ఉంటారు. ఆ రోజున ఇజ్రాయెల్ని కూడా దేవుడు అదే ఆలోచనతో నడిపిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళకన్నిటినీ దేవుడే అనుగ్రహిస్తున్నారు సమృద్ధిగా, మరి కొన్నిసార్లు వాళ్ళ ముందు లేమి, కరువును ఉంచుతున్నారు. వాళ్ళ ముందు ఏమీ లేని అగమ్య గోచరమైన పరిస్థితిని ఉంచుతున్నారు. ఈ రోజున మనలో చాలామంది అరణ్య యాత్రను చేస్తున్నాము కదా, మనము కూడా కొన్ని కష్టాలు గుండా, నష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నాం కదా, కొన్ని వ్యాధులు, రోగాల ద్వారా మనము బాధించబడుతూ ఉన్నాము కదా, కొన్ని నష్టాలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం కదా, అనేక మంది చేత మనం అవమానించబడుతూ, నిందించబడుతూ ఉన్నాము కదా, అనేక సార్లు మన ముందు చూస్తే వెనక నుయ్యి ముందు గోతి అన్నట్టుగా ఉన్నది కదా, మన ముందు నడవలేనటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది కదా. అనేక సార్లు మన జీవితాన్ని ఎలాగో నడిపించటామో లేదో అనేటువంటి ఆ బలహీనమైన పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉన్నాం కదా. అయితే ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నారు. దేవుడే ఈ పరిస్థితులను నీకు ఎలా చేస్తున్నారు. దేవుడే ఈ మార్గాన్ని కూడా నిన్ను నడిపిస్తున్నారు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు సుమా. నీలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీయటానికి, నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి, నిన్ను అస్సలైన ఆత్మస్థితిలో నడిపించడానికి, నిన్ను సమృద్ధి అయినటువంటి స్థితిలో కూడా నడిపించడానికి, నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించడానికి. నువ్వు లేమిలో కూడా ప్రయాణం చేస్తున్నావా, నీకు సర్వ సమృద్ధిలో కూడా దేవుడిని నడిపించబోతున్నాడు. నువ్వు ఫైనాన్షియల్ ట్రబుల్స్ చేత బాధించబడుతూ నడుస్తూ ఉన్నావా, నీకు ఆర్థిక పరమైనటువంటి ఆ యొక్క లోటు లేకుండా దేవుడు నిన్ను నడిపించబోతున్నారు. నువ్వు ఎటువంటి పరిస్థితి, ప్రతికూలమైన దానిలో కూడా నడుస్తున్నావో, ఇప్పుడు ఉన్న ఈ ప్రతికూలమైన పరిస్థితి నీ జీవితంలో ఎన్నడూ నీ ముందు లేకుండా దేవుడు చేయటానికే, నీ ఆత్మీయ స్థితిని బలపరచడానికే, నీ ఆత్మీయ ప్రగతిని ఇంకా మెరుగుపరచడానికే, నీకు కొన్ని బాధ్యతలను దేవుడు అప్పగించడానికే, దేవుడు నిన్ను ఒక నాయకురాలుగా చేయటానికే, దేవుడు నీకు అధికారవంతమైన స్థితిని ఇవ్వడానికే, దేవుడు నిన్ను ఏలుబడి చేసేలా చేయడానికే ఈ రోజున నిన్ను ఈ ప్రతికూలమైన పరిస్థితుల గుండా నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రహించు, ఈ ప్రతికూలమైన పరిస్థితులను జయిస్తే, ఈ ప్రతికూలమైన పరిస్థితులను సనుగుకోకుండా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలని విశ్వాసం ఉంచితే, దేవుని మాటకు లోబడుతూ ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, నీ విశ్వాసాన్ని దృఢపరుచుకుంటూ ఉంటే, వీటి తర్వాత దేవుడు నీకు అనుగ్రహించబోయే మహిమ కార్యాలు, దేవుడు నీ ఎదుట ఉంచబోయేటువంటి గొప్ప స్థితిని నువ్వు అనుభవిస్తావు. ఇతరులు దాటిని చూస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను ఇష్టపూర్వకంగా శోధించడు, పరీక్షించడు, కానీ వాళ్ళని అత్యధికంగా ఆశీర్వదించడానికే. నా ప్రియ స్నేహితురాలా, దేవుడు నీకు ఇవ్వబోతున్న బహుమానము అత్యధికమవబోతున్నది. ఆలస్యం అవుతుందా? ఎప్పుడు విడుదలను ఎదురు చూస్తున్నావా? ఇంకా ఎంతకాలం ఈ శోధన, ఇంకా ఎంతకాలం ఈ బాధలంటూ సనుగుకుంటున్నావు. నువ్వు సనుగుకుంటున్నావు, కానీ నువ్వు పాపం చేస్తున్నావు. సనుగుడు ద్వారా దేవునికి దూరం అవుతున్నావు, దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నావు. సనుగుకోకుండా ఇది దేవుడు ఎందుకో ఎలా చేశాడు అంటూ నీలో ఉన్న లోపాలను చేసుకుంటూ, నీకు దేవుడిచ్చిన వాగ్దాన్ని విశ్వసిస్తూ, దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద నిన్ను దీన మనస్సుతో ఓర్పు సహనాలు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల ఉద్దేశించిన కార్యాలు సఫలీకృతం కాబోతున్నాయి. కొంతకాలమే ఈ శోధన,
కొంతకాలమే ఈ పరీక్ష. దేవుడి నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. ఉన్నతమైన స్థలములో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని అందరి ముందు హెచ్చించబోతున్నాడు. కానీ విని ఎరుగని ఆయన సిద్ధపరిచిన వాటి మార్గంలో కూడా, ద్వారాల్లో కూడా దేవుడు నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. నువ్వు ఊహించని మార్గాల్లో కూడా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నీ పరిచర్యను ఫలభరితంగా చేయబోతున్నాడు. కొద్ది కాలపు శ్రమలు ఇవి దేవుడు అనుగ్రహించబోయేటువంటి మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు నా ప్రియ దేవుని బిడ్డ. నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికే ఈ శ్రమ. నిన్ను విశ్వాసంలో దృఢపరచడానికే ఈ శ్రమ. నిన్ను హెచ్చించడానికే ఈ పరీక్ష. నీ బహుమానం అత్యధికం చేయడానికే ఆలస్యం జరుగుతుంది. నీవు ఈ వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించి ఇక నుండైనా సనుగుకోకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి నీ విశ్వాసాన్ని దృఢపరుచుకో. దేవునితోని సంబంధాన్ని కొనసాగించు. ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించు నా ప్రియ స్నేహితురాలా. దేవుని బిడ్డలకు సనుగుకోవటం ఉండకూడదు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూనే దేవుడు పరీక్షించే సమయంలో ఏం చేస్తున్నారనంటే, మోషే అహరోనుల మీద సనుక్కుంటున్నారు, అలాగే దేవుని మీద కూడా సనుక్కుంటున్నారట. దేని గురించి అని అంటే, నీళ్ళ గురించి, మాంసం గురించి, వాళ్ళు బానిసత్వంలో వదిలేసి వచ్చినటువంటి పాపపు దాని గురించి, తాత్కాలికమైన తుచ్చమైన వాటి గురించి వాళ్ళు దేవుని మీద సనుక్కుంటున్నారు. వాళ్ళ ముందు ఎంతో గొప్ప సర్వ సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తూ ఉంటే, కనాను వంటి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి, వాళ్ళు ఎన్నడూ ఊహించని స్వతంత్రతలోనికి, ఫలభరితమైన జీవితంలోనికి, అభివృద్ధిలోనికి నడిపిస్తాడని వాగ్దానం చేసి ఆ మార్గంలో నడిపిస్తుంటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టి అవిశ్వాసులైపోయి, అవిధేయులైపోయి, స్వార్థపరులైపోయి, తిండిబోతులైపోయి, వాళ్ళు బ్రతికిన బానిసత్వం మీద ఆశ పెట్టుకొని మరలా బానిసత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఈ రోజున చాలామంది దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి, దేవుడు పాపపు ఊబి నుండి వారిని బయటికి తీసుకువస్తే అవమానకరమైన స్థితి, నరకాగ్ని నుండి తప్పించేటువంటి మార్గం నుండి ఆ యొక్క తప్పించి జీవమార్గాన్ని నడిపిస్తుంటే, అనేక కష్టాలు నష్టాల నుండి విడిపించి, అనేక రకాల బంధించబడిన స్థితి నుంచి విడిపించి, చెరపట్టబడిన స్థితిలో నుంచి విడిపించి, చీకటిలో నుండి బయటకు తీసుకువస్తే, పాపంలోని రక్షణలోనికి తీసుకువస్తే రక్షణానందాన్ని అనుభవించడం లేదు, వెలుగు సంబంధంగా జీవించడానికి ఇష్టపడలేదు. కానీ ఏదో దేవుడు కొద్ది కాలం పరీక్షిస్తుంటే, కొన్ని శ్రమలు రాగానే మరలా చీకటి బ్రతుకులే బాగున్నాయని తలస్తూ ఉన్నారు, మరల పాపమే బాగుందని తలుస్తున్నారు, మరల గతమే బాగుందని తలుస్తూ సనుక్కుంటూ ఉన్నారు. బానిసత్వం ఉన్నప్పుడేమో ఏడ్చి గగ్గోలు పెట్టారు విడిపించమని ఇశ్రాయేలీలు. విడిపించిన తర్వాత గొప్ప భాగ్యనగరమైనటువంటి ఆ యొక్క కనానులోనికి ప్రవేశిస్తూ ఉంటే, కొద్ది కాలపు దేవుడు పరీక్షను తట్టుకోలేక మరలా పాపమే బాగుంది, తిండిపోతుదనం బాగుంది అని అంటున్నారు. చూద్దాము ఆ మాటలు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి, వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనిపరచగా ఇశ్రాయేలీలను మరల ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకుంటున్నారు. 10వ వచనం, జనులు తమ తమ కుటుంబాలలో ఎవరి గుడారము ద్వారం వద్ద వారు ఏడ్వగా మోషే వినెను. అలాగే ఇంకా వాళ్ళు దేని గురించి ఏడుస్తున్నారు అని అంటే, మాంసం గురించి. దేవుడు దేవదూతలు భుజించేటువంటి పరలోకం నుండి మన్నాతో వాళ్ళని పోషిస్తూ ఉంటే, అరే ఆ మన్నా ఎన్నడూ తినలేదు, రుచికరమైన పదార్థం దేవుడే స్వయంగా పరలోకం నుండి వారికి ఇచ్చి పోషిస్తూ ఉన్నారు. అది తింటూ తింటూ మన్నా కూడా వాళ్ళకి విరక్తి వేసిందట. పద్దాకి మన్నా ఏం తింటాము? మేము గతంలో బానిసత్వంలో ఉన్నప్పటికీ, బంధించబడిన స్థితిలో ఉన్నప్పటికీ, మా శత్రువులు మమ్మల్ని బాధిస్తున్నా వాళ్ళ దగ్గర తిన్న తిండే మాకు బాగుంది. మేము మాంసం తిన్నాము, చేపలు తిన్నాము,
కూరగాయలు తిన్నాము, కాకరకాయలు తిన్నాము, అది తిన్నాము, ఇది తిన్నామంటూ తిండి కోసము దేవుని మీద సనుక్కుంటున్నారు. ఈ రోజున మనలో చాలామంది తిండిబోతులుగా వ్యవహరిస్తున్నామని దేవుడు మాట్లాడుచున్నారు. ఉపవాసాన్ని నిష్టగా చేయలేని తిండిబోతులు మీలో ఉన్నారు. ఉపవాసం అంటే భయపడేటువంటి తిండిబోతులు మీలో ఉన్నారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, తిండి విషయమే మనం ఆసక్తిని చంపుకోవాలి. ఆత్మీయులు, విశ్వాసులు తిండికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అయితే ఈ రోజున ఇశ్రాయేలులు ఎందుకు సనుక్కుంటున్నారు, దేని నిమిత్తం సనుక్కుంటున్నారు అని అంటే, మాంసం కొరకు, ఈ లోకంలో ఈ లోకానుసారమైన వాటి కొరకు ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేవు అంటూ దేవుడు బానిసత్వం నుంచి విడిపించిన ఆ బానిసత్వపు బ్రతుకే బాగుందని అంటున్నారు తప్ప, విడిపించిన దేవుణ్ణి గుర్తించడంలా, ఆయన శక్తిని గుర్తించడంలా, ఆయన అనుగ్రహించేటువంటి అద్భుతాలను చూసి కూడా గుడ్డి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా వాళ్ళు దేని నిమిత్తం సనుక్కుంటున్నారు అని అంటే, వాళ్ళు దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించకుండా సనుక్కుంటున్నారు. దేవుడు మొదట చెప్పారు, బానిసత్వం నుంచి విడిపించింది మిమ్మల్ని కనానుకు చేర్చడానికి, అరణ్యంలో మిమ్మల్ని చంపడానికి కాదు, మిమ్మల్ని బాధించడానికి కాదు అని. అయినను సనుక్కుంటున్నారు అని అంటే, గతమే బాగుంది అంటున్నారంటే, పాపపు జీవితమే వాళ్ళకి సొంపుగా ఇంపుగా ఉన్నది అంటున్నారు అని అంటే, దేవుని మీద సనుక్కుంటున్నారు అని అంటే, వారు దేవుని మాట మీద విశ్వాసం ఉంచటం లేదనమాట. దేవుడు చేసిన వాగ్దానాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేశారు. ఈ రోజున ఆత్మ సంబంధమైన వాటిని పక్కన పెట్టి భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నాము అని అంటే, మనము కంప్లీట్గా దేవునికి దూరం అవుతున్నామని, దేవుని వాగ్దానాన్ని విశ్వసించడం లేదని ఈ రోజున మనం గుర్తించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాగ్దానాలను విశ్వసించకపోవటం వలననే వీళ్ళు సనుగుతూ ఉన్నారు. అదే దేవుని మాట విశ్వసించే వాళ్ళు, దేవుని వాగ్దానాన్ని విశ్వసించే వాళ్ళు అనుకుంటారు, కొద్ది కాలమే కదా, అయినను దేవుడు మనం చంపడానికి కాదు కదా, దేవుడు మనం పరీక్షిస్తున్నాడు, ఈ కొద్ది కాలం తర్వాత దేవుడు ఖచ్చితంగా మనకి ఏమి కావాలో దేవునికి తెలుసు, మన తృప్తి పరుస్తారు అని అనుకుంటారు. దేవుడి మీద సనుక్కోరు, ఓర్చుకుంటారు దేవుడు ఇచ్చేంత వరకు. అంతేకాదు, దేవుడు వాగ్దానం చేసిన కనాను పాలు తేళ్లు ప్రవహించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్వతంత్రత, సర్వ సమృద్ధిని జ్ఞాపకం చేసుకుంటూ పరీక్షల్లో చక్కగా విశ్వాసం ముందుకు కొనసాగుతారు నా ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవులు అలాగ లేరు. వాళ్ళు ముందున్నటువంటి స్థితిని చూడటంలా వదిలి వచ్చిన పాపపు స్థితి, తిండిపోతుతనము, బానిసత్వాన్ని వాళ్ళు రుచిగా ఎంచుతున్నారు, ఇంపుగా ఎంచుతున్నారు. వారి ముందు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వాటిని మర్చిపోతున్నారు. కొద్ది కాలపు శ్రమలను కూడా తట్టుకోలేకపోయారు. అయితే వారిని దేవుడు సనుగు కొనట, మోషే అహరోను మీద సనుక్కుంటా దేవుని మీద సనగటం దేవుడు విన్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, దేవుడు చెడ్డవారిని మంచివారిని ఆకాశమందుండి ఆయన కను దృష్టి చేత పరిశీలన చేస్తున్నాడట. జాగ్రత్త, దేవుడు ఆత్మీయుల్ని విశ్వాసాన్ని చూడటం కాదు, చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. ఆత్మీయులమని చెప్పుకుంటూ చెడుగా ప్రవర్తించుతున్న వారిని కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా మాంసము తిండి కొరకు మోషే అహరోనుల మీద దేవుని మీద సనుక్కున్నటువంటి వాళ్ళని దేవుడు ఏం చేశాడు అని కనుక ఆలోచన చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళని అరణ్యంలోనే హతమయ్యేలా చేశాడు. సంహారకుని చేతికి దేవుడే వారిని అప్పగించాడు. దేవుడే స్వయంగా వారిని దేవుడు తన ఉగ్రత చేత సంహరించేశారు నా ప్రియ దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 26, 27, 29 వచనాల్లో స్పష్టంగా రాయబడి ఉంటుంది. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీలను, కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి
హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. పై వచనం, అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొన ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెముల నుండి బయలు వెళ్ళలేదు. ఈ మూర్ఖపు జనము ఇశ్రాయేలు ఏం చేశారనంటే, మోషే ఏది చేయొద్దంటున్నారో అదే చేశారు. దేవుడు చివరికి శత్రువుల చేతికి వారిని అప్పగించి హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఇశ్రాయేలు ఏ ఏ విషయాల్లో సనుక్కున్నారు అని అంటే, ఈ ఇశ్రాయేల్లో 12 గోత్రాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా మోషే అహరోనుల మీద సనుక్కున్నారు. అహరోనునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా అంటూ సంఖ్యాకాండం 14 అధ్యాయం ప్రారంభం నుండి చూస్తే వాళ్ళు ఏడుస్తూ ఈ మాటలు పలుకుతున్నట్టుగా చూస్తాం. అలాగే ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనుల మీద సనుక్కుంటూ ఏడుస్తున్నారట. మాటి మాటికి ఇశ్రాయేలీలు శ్రమ రాగానే, ప్రతికూలమైన పరిస్థితులు రాగానే, దేవుడు పరీక్షించగానే ఎంతో ఓర్పు సహనాలతో సాత్వికముతో వారి నడిపిస్తున్నటువంటి ప్రవక్త నాయకుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు, సనుగుకుంటూ ఉన్నారు. దేవుడు మోషే అహరోనుల మీద సనుక్కుంటున్న సనుగును దేవుడు వింటూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఈ రోజున మనకు బుద్ధి చెప్పడానికి, మనల్ని గద్దించడానికి, హెచ్చరించడానికి వచ్చినటువంటి దేవుని సేవకుల మీద మనం ఎన్నోసార్లు సనుక్కుంటున్నాం కదా. వారిని విశ్వసించడం లేదు కదా. స్వార్థపూరితమైన భక్తితో వారి మాటలు నమ్మలేని స్థితిలో ఉంటున్నాం కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సనుగు కొనుట అంటే స్పష్టంగా ఈ విధమైన అర్థం చేసుకోవాలి. ఏమిటంటే, దేవునికి, దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఆలోచించడము, వ్యతిరేకంగా మాట్లాడటం కూడా సనుగుకోవటమే అని ఈ రోజున దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నారు. దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఆలోచించడం, వారి మాటలు నమ్మకపోవడము, వారికి వ్యతిరేకంగా మాట్లాడటమే సనుగుకోవటము, పాపము అని ఈ రోజున మనం స్పష్టంగా గ్రహించాలి. ఈ ఇశ్రాయేలు సర్వ సమాజము కనాను ఎట్లా ఉంటుందో చూసిరండి అని ఆ 12 పెద్దల్ని మోషే పంపించినప్పుడు ఆ 12లో 10 మంది వచ్చి చెప్తున్నారు, అక్కడికి మనం వెళ్ళలేము, అక్కడున్న వారు బలవంతులు, ఈ మోషే తీసుకొని వచ్చి అక్కడ మనం వాళ్ళ చేత చంపించడానికి తీసుకొచ్చాడు అంటూ సర్వ సమాజానికి 10 మంది పెద్దలు వచ్చి చెప్పగా, ఆ 10 మంది పెద్దలు మిగతా ఇశ్రాయేలులందరూ కలిసి మోషే అహరోనుల మీద, దేవుని మీద సనుక్కుంటూ ఉన్నారు. మమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చింది చంపడానిక, ఈ బలవంతుల చేతిలో మేము హతమవ్వడానిక అంటూ దేవుని వాగ్దానాన్ని విశ్వసించకుండా అవిధేయులై, అవిశ్వాసులై దేవుని సేవకుల మీద, వారిని నడిపిస్తున్నటువంటి దేవుని బిడ్డల మీద సనుక్కుంటూ, ఆయాసపడుతూ, నిష్ఠూరాలు పడుతూ ఉన్నారు. వారిలో యెహోషువ, కాలేబు మాత్రమే దేవునికి విధేయత చూపుతూ, దేవుడు చేసిన వాగ్దానాన్ని దృఢంగా విశ్వసిస్తూ వాళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడారు. వాళ్ళు బలవంతులు కావచ్చు, మనల్ని నడిపిస్తున్న దేవుడు బలవంతుడు. ఇప్పటి వరకు మనం పోషించిన దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. కొద్ది కాలమే ఈ శ్రమలు, తర్వాత మన మహిమలోనికి ప్రవేశించబోతున్నామని వారిరువురు ఎంతగా చెప్పినా వారి మాట కూడా లెక్క చేయకుండా మోషే అహరోనుల మీద, ఒక రకంగా దేవుని మీదే ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా సనుగుకుంటూ ఉన్నారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళు సనుగుకుంటున్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు వింటున్నాడు, చూస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 14 అధ్యాయం 1-2 వచనాల్లో, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి, ఆ సర్వ సమాజము అంటూ రాయబడినది. మోషే అహరోనుల మీద ఇశ్రాయేలీలందరూ సనుగుకున్నారట, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అంటూ. అంతేకాదు 14వ అధ్యాయం సంఖ్యాకాండం 26 నుండి చదివితే, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఇంతవరకు సహింపగలను. ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగును విన్నాను. 29వ వచనం, నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోవుదురు అని దేవుడు మాట్లాడుచున్నారు.
దేవుని సేవకుల మీద సనుక్కున్నాము, దేవుని సేవకులు విమర్శిస్తున్నాము, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నామన్నా, దేవుని సేవకులు చెప్తున్నది మనం నమ్మటం లేదు అనన్నా సనుగుకోవటమే. అది వారి మీద సనుక్కోవటం కాదు సుమా, దేవుని మీద సనుక్కోవటమే, దేవుని మీద ఆయాసపడటమే అన్న వాస్తవాన్ని రోజున గమనించాలి. మోషే అహరోనుల మీద మాటి మాటికి ఇశ్రాయేలు సనుక్కోవటం దేవుడు చూస్తున్నాడు, విని అంటున్నాడు, నాకు విరోధంగా వీళ్ళు సనుగుకుంటున్నారు, నేను వీళ్ళందరినీ సంహరించేస్తాను అన్నారు. దేవుడే సహించలేక, ఎన్నిసార్లు సహిస్తాడు దేవుడు? మాటి మాటికి సనుక్కుంటుంటే దేవుడు ఎన్నిసార్లు సహిస్తారు? దేవుడికి నచ్చనిది పదే పదే మనం చేయటం ద్వారా ఎంతవరకు దేవుడు మన ఎడల దీర్ఘశాంతం చూపుతాడు? ఇప్పటివరకు దేవుడు మన ఎడల దీర్ఘశాంతం చూపుతూనే ఉన్నారు. అయితే ఈరోజున హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు వలె మనం సనుగుకొని వారి వలె మనం నష్టపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా వాళ్ళు దేవుని సేవకుల మీద, దేవుని మీద పదే పదే మాటి మాటికి సనుగుకొని పాపము చేసి సంహారకుని చేత హతమార్చబడ్డారు, అరణ్యంలోనే అంతమైపోయారు. ఇటు కనానుకు చేర్చబడలేదు, దేవుడి యొక్క వాగ్దానాన్ని కూడా వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు, అరణ్యంలోనే చనిపోయారు. రెండో వ్యక్తిని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మిరియాము ఒక ప్రవక్తిని, ఆత్మీయురాలు, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఒకసారి మోషే మీదే ఆమె వ్యతిరేకంగా మాట్లాడింది, సనుగుకుంది. దేవుడు చెప్పారు కదా, దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఆలోచించినా, వారు చెప్పిన మాటలు నమ్మకపోయినా, వారి మాటలకు వ్యతిరేకంగా మాట్లాడినా అది సనుగుకోవటమే, అది పాపమే. అయితే ఇక్కడ మిరియాము మోషే పెళ్లి చేసుకున్న ఒక స్త్రీని గురించి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, మోషే మీద ఆయాసపడుతుంది, మోషే మీద సనుక్కుంటుంది, మోషే మీద నిష్ఠూరాలు వేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే ఈ మాటలు అర్థమవుతాయి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే ఈ మాటలు పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మిరియాము అహరోనులు మోషే మీద సనుక్కోవటం, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటం, మోషే మీద ఆయాసపడటం యెహోవా విన్నాడు, దేవుడు విన్నాడు. ఆ సంభాషణ విన్నాడు, మోషేని బాధించడం చూశాడు. మోషే గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఇదే అధ్యాయంలో. నా మోషే నా భక్తుడు, మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇస్తుంటే వీళ్ళు అంటున్నారు, నువ్వు మోసగాడివి, దేవుడు నీకే చెప్పాడా, మాకు చెప్పలేదా, దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడా, నిన్నే అభిషేకించుకున్నాడా? ఈ చేతకాని మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు కూడా మాటి మాటికి మోషే అహరోనుల మీద ఏ విధంగా సనుక్కుంటారో తెలుసా? దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడా, దేవుడు నిన్నే అభిషేకించుకున్నాడా, నీవు మాత్రమే పరిశుద్ధుడవా, మేము పరిశుద్ధులము కామా? ఈ రోజున వింటున్న మనలో కూడా అనేకులను, ఆత్మీయులను కించపరిచి మాట్లాడుతులేదా? దేవుడు నిన్నే ఎన్నుకున్నాడా, దేవుడు నిన్ను మా మీద అధికారిగా ఉంచాడా, దేవుడు నిన్ను మా మీద ఏలుబడిగా ఉంచాడా, దేవుడు నాకు ఈ మాటలు చెప్పని నిన్ను చెప్పి పంపించాడా, నువ్వు చెప్తున్నది యథార్థమేనా, నీవు మాత్రం పరిశుద్ధుడు వంటి రోజున వింటున్న మీలో ఆత్మీయుల మీద సనుగుకోవటం లేదా, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదా, వాళ్ళు చెప్పిన మాటలను విశ్వసించటం లేదు కదా, వారి మీద సనుక్కుంటూ ఆయాసపడుతున్నారు కదా. ఇది రోజున దేవుడు సనుగుకొనుట ఇది పాపమని దేవుడు మాట్లాడుతున్నారు. అయితే ఈ మిరియాము మోషే మీద ఆయాసపడి సనుక్కోవటం వల్ల ఏమి జరిగింది? నష్టపోయింది, అనర్థాన్ని రుచి చూసింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-10 వచనాలు చూస్తే యెహోవా మిరియాము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని బట్టి దేవునికి కోపం వచ్చేసి మిరియాముకి కుష్టుని కలుగ చేశాడు అని రాయబడి ఉన్నది. మోషేకి వ్యతిరేకంగా, ఒక ఏర్పాటు చేయబడినటువంటి అభిషక్తునికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా
మిరియాముకు ఎంత అనర్థం చోటు చేసుకుందంటే తెల్లని కుష్టు వచ్చేసింది. దేవుడే ఆమెకు కుష్టు వచ్చేలా చేశాడు. ఈ రోజున నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న ప్రియ క్రైస్తవురలా, నీవు కూడా దేవుడు అభిషేకించిన వారికి వ్యతిరేకంగా సనుక్కుంటున్నావు. వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా అవిశ్వాసురాలాగా నువ్వు ఉంటున్నావు కదా. దేవుని సేవకులకు ఆయన అభిషేకించుకుని వాడుకుంటున్నటువంటి వాళ్ళకి, నీతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళని నమ్మకుండా వాళ్ళ మీద సనుక్కుంటూ వాళ్ళని విమర్శిస్తూ ఒక రకంగా దేవునికి దూరం అవుతూ నువ్వు దేవుని మీద సనుక్కుంటున్నావు. జాగ్రత్త. దేవుడు అభిషేకించుకున్నటువంటి సేవకులను కించపరిచి మాట్లాడకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇక్కడ మిరియాము ఆ విధంగా మాట్లాడటాన్ని బట్టి దేవుడే తెల్లని కుష్టును ఆమెకు వచ్చేలా చేశాడు. తర్వాత క్రొత్త నిబంధనలో ఒక యవనస్తుని గురించి మనం చదువుకుంటే, ధనవంతుడైన యవ్వన ధర్మశాస్త్రోపదేశకుడు అని రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 19 అధ్యాయం 16 నుండి 22 వచనాల వరకు ఆ వ్యక్తిని గురించి రాయబడి ఉంటుంది. ధర్మశాస్త్రోపదేశకుడు, అతను ధనవంతుడు, యవనస్తుడు, యేసుక్రీస్తుని ఎదుకు పరిగెత్తుకొని వచ్చి దేవునికి మోకరించి ఎంతో వినయ భయభక్తులు కలిగిన వాడిలాగా దేవుని దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సద్బోధకుడా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. తానే తనంతటా యేసయ్య దగ్గరకు వచ్చి వినయ భయభక్తులు కనపడుతున్న వాళ్ళలాగా చూపిస్తూ పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి, నాతో చెప్పు అని అంటున్నాడు. ఆ వ్యక్తి చెప్పగానే దేవుడు ఆ వ్యక్తితో అంటున్న మాటలు, ఇదిగో ఈ ఆజ్ఞలు పాటించాలి అంటూ దేవుడు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని ఈ ఆజ్ఞలు పాటిస్తే నువ్వు పరలోకంలో చేర్చబడతావని చెప్పాడు. అప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, ఇవన్నీ ధర్మశాస్త్రులవన్నీ నేను నా బాల్యం నుండే నీటిని అనుసరిస్తున్నాను అన్నాడు. అయితే నీలో ఒక కొదువ ఉన్నది, నీలో ఒక లోపం ఉన్నది, అది కూడా నువ్వు పాటిస్తే, దాన్ని కూడా నువ్వు సక్రమంగా అనుసరిస్తే నువ్వు పరలోక రాజ్యానికి చక్కగా వెళ్తావు నాయనా అని చెప్పాడు. ఏమిటి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు 21వ వచనంలో, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. నువ్వు చాలా ధనవంతుడు కదా, నీ దగ్గర ధనం ఉంచుకొని ఏం చేస్తావు? నీకు ధనాన్ని ఇచ్చింది నేనే, పేదవారికి సహాయం చేయటానికి. అయితే నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదవారికి సహాయం చేయి అని దేవుడు చెప్పాడు. అయితే ఎంతో వినయ భయభక్తులు కలిగి భక్తి పరునంటూ దేవుని దగ్గరకు వచ్చి అన్ని పాటిస్తానని చెప్తున్న వ్యక్తి, దేవుడు నీలో ఈ లోపం ఉంది, ఈ పాపం ఉందని చెప్పగానే ఆ వ్యక్తి ఏ విధంగా దేవుని మీద సనుక్కుంటూ వెళ్ళాడో చూద్దాం. 22వ వచనం, అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఎప్పుడైతే దేవుడు నీలో ఈ లోపం అన్నది సరిచేసుకో, ఈ ఆజ్ఞను అనుసరించు, ఈ పాపాన్ని సరిచేసుకో అని చెప్పాడో, వెంటనే ఆ లోపాన్ని సరిచేసుకోలేదు, వెంటనే దాన్ని అనుసరిస్తానని అంగీకరించలేదు. కానీ అక్కడ ఏం చేశాడు తెలుసా? ఆ లోపం ఎత్తుపట్టి దేవుడు చూపించినప్పుడు దేవుణ్ణే తప్పు పడుతూ వ్యసన పడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. దేవుని మీద ఆయాసపడుతూ సనుక్కుంటూ వెళ్ళిపోయాడట. ఈ రోజున దేవుని సేవకులు సూటిగా మనతో మాట్లాడుతూ నీలో లోపం ఉంది, పాపం ఉంది, సరి చేసుకో అంటుంటే మనలో ఎంతమందిమి సరి చేసుకుంటున్నాం? మనలో ఎంతమందిమి ఆయన మాటని విశ్వసిస్తున్నాం? మనలో ఎంతమందిమి దేవుడు వెంబడించమనగానే విధేయత చూపి విశ్వాసంతో వెంబడించగలుగుతున్నాం? దేవుడు చాలామందిని తానే స్వయంగా కొంతమంది వద్దకు వెళ్ళి నన్ను వెంబడించి అని అడిగారు. మరి కొంతమంది దేవాన్ని వెంబడిస్తామని చెప్పినా మీరు వద్దు, మీరు వెళ్ళి నా సాక్షులుగా మీరుంటున్న
ఆ యొక్క ప్రదేశాల్లోనే ఉండండి అని చెప్పాడు. కొంతమంది దగ్గరికి దేవుడే స్వయంగా వెళ్ళి నన్ను వెంబడించమన్నాడు. ఇక్కడ యవ్వన ధనవంతుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, స్వార్థను ప్రకటిస్తున్నాను, అన్ని ఆజ్ఞలు అనుసరిస్తున్నాను, నేను భక్తి పరునంటూ చెప్పుకున్న ఈ వేషధారి దేవుడు లోపముందని చెప్పగానే తన వేషధారి తన బయటపడిపోయింది. మనం అసలైన భక్తి చేస్తున్నామా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది? దేవుడు మనలో ఒక లోపం ఉందని చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకుంటేనే మనం అసలైన భక్తి పరులం అవుతాం. సరి చేసుకోకుండా సనుక్కుంటూ గొనుక్కుంటూ చెప్పిన వాళ్ళని విమర్శించామా భక్తిహీనులము, వేషధారులము, నామకార్థమైన కలుస్తులని అప్పుడే మన భక్తి తెలుస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్వార్థను ప్రకటిస్తున్నాడు, ఆజ్ఞని పాటిస్తున్నామన్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడే, ధనవంతుడే, కానీ దేవుడు చెప్పిన పని చేయలేదు. త్యాగపూరితమైన మనస్సు లేదు, దేవుని వెంబడించే మనసు లేదు, పాపాన్ని సరిచేసుకునే మనసు లేదు. ఈ లోపాలు ఉన్న వాళ్ళు దేవుని మీద సనుక్కుంటుంటారు. పాపాన్ని ఇందాక చెప్పుకున్నాం, పాపాన్ని ఒప్పుకోలేనటువంటి వాళ్ళు, పాపం నుండి విడుదల పొందుకోవడానికి ఇష్టపడని వారు, ఈ లోపం ఉందని చెప్తే సనుక్కునేటువంటి వాళ్ళు, గర్వము అహంకారం కలిగినటువంటి వాళ్ళు సువార్త ప్రకటించవచ్చు, కార్యాలు చేయవచ్చు, కానీ ఈ లోపం నీలో ఉందని చెప్తే నువ్వు గనక సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే నువ్వు వేషధారివే. కాబట్టి నా ప్రియ దేవుని బిడలారా, అయితే ఆ వ్యక్తి ఏమి కోల్పోయాడు? సనుక్కుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి దేన్ని కోల్పోయాడు తెలుసా? దేవుని వెంబడిస్తే వచ్చే ఆశీర్వాదాలు కోల్పోయాడు, దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు, కట్ చేసుకుని వెళ్ళిపోయాడు, చివరికి పరలోక రాజ్యాన్ని ఆ వ్యక్తి కోల్పోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి, దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఆలోచించిన, మాట్లాడిన వారి మాటలు నమ్మకపోయినా సనుగుకోవటమే అది పాపమే. అయితే దాన్ని బట్టి పరిణామాలు ఉంటాయి, అనర్థాలు చోటు చేసుకుంటాయి. ఆ విధానము, అటువంటి అనర్థాలు, నష్టాలు మనకు కలగకుండా ఉండాలంటే దేవుని సేవకులు చెప్పిన మాటలు మనం విశ్వసించాలి, సరి చేసుకోవాలి. మనము దేవుని మాటకు విధేయత చూపి విశ్వాసంలో దృఢత్వాన్ని కలిగి ముందుకు కొనసాగాలి. ఇశ్రాయేలందరూ సనుగుకొని అరణ్యంలోనే నశించిపోయారు, కనానుకు చేర్చబడలేదు. దేవుడు వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోయారు. కానీ కాలేబు, యెహోషువలు మాత్రం ప్రారంభం నుండి, బానిసత్వం నుండి వచ్చిన దగ్గర నుంచి దేవునికి కృతజ్ఞత హృదయం కలిగి దేవుడు చెప్పిన ప్రతి మాటను విశ్వసిస్తూ, దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడుతూ కనాను చేరేంత వరకు వారి ఆత్మీయ విశ్వాస యాత్రను చక్కగా కొనసాగించారు. వాళ్ళ విశ్వాసాన్ని, విధేయతను బట్టి దేవుడు మెచ్చుకున్నాడు, కనానుకు చేర్చారు. అంతేకాదు దేవుడు ఏమేమైతే ఇస్తానన్నాడో వాటన్నిటినీ వారి ఇరువురు కూడా స్వతంత్రించుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్నారు. మీరు సనగద్దు. ఆనాడు ఇశ్రాయేలు సనుక్కొని అరణ్యంలోనే సంహారకుని చేత సంహరించబడ్డారు. దేవుడు అనుగ్రహించే మేళ్లను, వాగ్దానాలను కోల్పోయారు. కొంతమంది పరలోకాన్ని కూడా కోల్పోయారు. అయితే ఈ రోజున మీలో కూడా నేను పరీక్షిస్తుంటే కొన్ని శ్రమ రాగానే నా మీద సనుక్కుంటున్నారు, నా బిడ్డల మీద సనుక్కుంటున్నారు. అది నాకు ఇష్టం లేని పని, నాకు కోపం తెప్పించేటువంటి పాపము. కాబట్టి ఈ పాపం మీలో ఉన్నది సరి చేసుకోండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికే ఈ శ్రమల నిలువ చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటూ దేవుడి రోజున మాట్లాడుతున్నారు. మనం ఎన్నడూ సనుక్కోవద్దు. మనం ఎదుర్కొన్న పరిస్థితులు దేని నిమిత్తం వచ్చే మనకే మనము సరిచేసుకుందాం. దేవునికి విధేయత చూపుతూ, దేవుని యందే విశ్వాసం ఉంచుతూ, దేవుడు మనకి ఏ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను సంపూర్ణంగా విశ్వసించి విధేయత చూపుతూ ఈ పరీక్ష అన్నిటిలో మనము ముందుకు కొనసాగుదాం. మనం ఖచ్చితంగా జయిస్తాము. దేవుడిచ్చే వాగ్దానాలన్నిటి మనం స్వతంత్రించుకుందాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దేవుడు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ఘనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు. నీవిచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నిజమే ప్రభా,
మీరు మా ఎడల ఉపకారాలు, మేలు, అద్భుతాలు చేసినప్పుడు నిన్ను పొగుడుతూ, స్తుతిస్తూ గంతులు వేస్తున్నాం. అనేకులకు సాక్ష్యాలు చెప్తున్నాం. కానీ ఎప్పుడైనా మాలో ఉన్న విశ్వాసాన్ని, విధేయతను చూడటానికి మీరు మమ్మల్ని పరీక్షిస్తే, మమ్మల్ని ఉన్నతమైన మార్గాన్ని నడిపించడానికి మమ్మల్ని పరీక్షిస్తూ ఉంటే, వాటిని అర్థం చేసుకోకుండా, సరి చేసుకోకుండా ఎన్నోసార్లు సనుగుకున్నాము. ప్రభా క్షమించండి. నీ బిడ్డల మాటలు కూడా విశ్వసించకుండా సనుగుకున్నాము, పాపం చేశాము. మమ్మల్ని క్షమించండి. మీ రక్తంతో మా ఈ పాపాలను కడిగి శుద్ధి చేయండి, పవిత్రపరచండి. సరిచేసుకునే మనసును దయచేయండి. పాపాలను ఒప్పింపచేసే పరిశుద్ధాత్ముడా మా మనసును మార్చండి. మాలో ఉన్న కఠినత్వాన్ని తీసి గర్వ అహంకారాన్ని తొలగించండి. మెత్తటి మాంసపు వంటి గుండెను మాకు అనుగ్రహించండి అయ్యా. మీరు మా ఎడల చేసిన ప్రతి వాగ్దానం మా జీవితంలో మేము స్వతంత్రించుకున్నట్లుగా మమ్మల్ని విశ్వాసంలో దృఢపరచండి. మాకు జయ జీవితాన్ని ప్రసాదించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీ ఎడల చేసిన ప్రతి వాగ్దానము శీఘ్రంగా మీ ఎడల దేవుడు స్థిరపరిచి నెరవేర్చును గాక. మీరు ఎదుర్కొన్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని మీరు నిశ్చయముగా జయించుదురుగాక యేసు నామములో, ఆమేన్.